కంటి మీద కొనుక్కు లేకుండా కుటుంబాలతో సుఖంగా ఉన్నటువంటి మిమ్మల్ని కంటి మీద కొనుక్కు లేకుండా చేసి హింస పెడుతున్న ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నా దగ్గర కూడా ఒకరోజు అన్నీ పట్టుకొని వచ్చి నేనన్నా ఏ మంత్రికి, ఏ ఎమ్మెల్యేకి, ఏ ఎంపీకి మీ సమస్యను ముఖ్యమంత్రి దగ్గర చెప్పే దమ్ము లేదు అని చెప్పిన నేను. మీకున్న ఏకైక మార్గం రోడ్ల మీదకి వచ్చి హెచ్చరిక చేస్తే తప్ప మీ దుఃఖం ఆగిపోదని చెప్పి ఆ రోజు చెప్పిన. ఇవాళ గత 8 రోజులుగా 8 days ఇక్కడ అనేక రోజులుగా మా న్యాయమైన సమస్యను పరిష్కరించాలని ఏనాడు బయటికి వెళ్ళని వాళ్ళు, ధర్నాలంటే ఏదో తెలియని వాళ్ళు, నినాదాలను ఇచ్చిన వాళ్ళు కాదు. వాళ్ళ ఇళ్లలో వాళ్ళ బతుకులు వాళ్ళు బతికే వాళ్ళు ఇవాళ ఇక్కడికి వచ్చి ఈ మాట మాట్లాడుతున్నారంటే, ఈ ధర్నా చేస్తున్నారంటే వాళ్ళకి సోయి ఉండాలి. వాళ్ళకి ఆ సోయి లేదు కాబట్టి ఇవాళ మాలాంటలోకి వచ్చింది. 2 విషయాలు. ఇవాళ ఆయననే కనుక ప్రతిపక్షంలో ఉండి ఇట్లాంటి సమస్య జరిగితే ఆయన భాష ఎట్లుండేదో ఇప్పుడు నేను మాట్లాడుతున్న సంస్కారం అడ్డం వస్తుంది కాబట్టి మాట్లాడా. కానీ ఒకటి మాత్రం సత్యం ఏంటంటే, ప్రగతి భవన్లో కూర్చున్న ముఖ్యమంత్రి గారు, ఫామ్ హౌస్లో ఉండేటువంటి ముఖ్యమంత్రి గారు, మీరు ఒక ఆదేశం ఇస్తే దానివల్ల ఎన్ని కుటుంబాలు ఇవాళ కన్నీళ్ళు పెడుతున్నారో, ఎంత బాధపడుతున్నారో ఆ జ్ఞానం, ఆ ఇన్ఫర్మేషన్ మీకుందా అని చెప్పి అడుగుతున్నాను. ఇక్కడ ఇంటెలిజెన్స్ ఉంటారు, నాకు తెలిసి ఈ ఇంటెలిజెన్స్ వల్ల రిపోర్ట్ కూడా చక్కగా పోతే అనిపిస్తుంది. మధ్యలో ఎవరైనా చదివి చింపేసేటట్టున్నారు. కట్ల అయిపోయింది. ఇది రాచరికానికంటే కూడా అధ్వానం అయిపోయింది. నేను ఎవరు అడుగుతున్నా, వెనుకట రాజులన్న కనీసం మారువేషంలో నా ప్రభుత్వం పట్ల, నా పాలన పట్ల, నా రాజు పట్ల ఏ వైఖరి ఉందో మారువేషంలో తెలుసుకున్నటువంటి చరిత్రను విన్నాం. కానీ ఈ ముఖ్యమంత్రి గారికి మాత్రం అది కూడా లేనట్టుగా కనపడతా ఉంది. ఏమంటున్నాం మనం? ఇది ఒక్కటే కాదు, ఇట్లాంటి చాలా ఉన్నాయి ఇష్యూస్. అక్కడ కూర్చొని ఎవరైనా వచ్చి మాట్లాడగానే మరి ఈ నిర్ణయం ప్రకటిస్తే, ఈ ఆదేశం ఇస్తే దీనివల్ల ఉత్పన్నమైనటువంటి సమస్యల్ని అసెస్ చేయకుండా, వాస్తవికతలు పోకుండా చేయడం, దీన్ని తుగులక్ పరిపాలన అంటారు. గుర్తుపెట్టుకోండి, దీనికి ఇంకో భాష లేదు. నేను అన్నను బాధ అవుతుండొచ్చు ఆయన, కానీ 100% మీరు చేసే పని ఆనాడు ఆ తుగులను మరిపించేదిగా ఉందని చెప్పి మనం చేస్తాం. ఏమంటున్న వాళ్ళు, స్వతంత్రం రాకమునిపై ఈ భూములు బాజప్తా ప్రైవేట్ వాళ్ళ చేతిలో ఉన్నాయని చెప్పి వాళ్ళు చూపిస్తున్నారు. ఎప్పటి 1947, ఎప్పటి 2023, నీ వచ్చి 2014లో వచ్చిన. ఇవాళ గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. అది తెలుగుదేశం అధికారంలో ఉందా, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందా, ఇవాళ ఇంకొక పార్టీ అధికారంలో ఉందా, అది ప్రస్తుతం కాదు. ప్రస్తుతం ఏంటంటే ఆనాడిచ్చిన కలెక్టర్లు, ఆనాడిచ్చిన ప్రభుత్వం, ఆనాడిచ్చిన పర్మిషన్లు, ఆనాడు కట్టిన పనులు, ఇవాళ దాన్ని హానర్ చేసేటువంటి కనీస జ్ఞానం ఈ ప్రభుత్వానికి ఉండాల్సిన దగ్గర ఉందని నేను భావిస్తాను. నాకు తెలిసి ఆయన శాసనం మాట్లాడు, ఏ గవర్నమెంట్ కంటిన్యూస్ ప్రాసెస్ అని చెప్తాడు. ఇవాళ గది ఎందుకు అమలు చేస్తారో అని చెప్పి అడుగుతున్నాను. మీలాంటి సమస్య ఎల్బీనగర్లో కూడా ఉండే, ఎల్బీనగర్లో ఈ సమస్య వచ్చినప్పుడు మునుగోడు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఆ మునుగోడు ఎన్నికల్లో ఆ నియోజకవర్గ ప్రజలు ఒక 20-25 వేల కుటుంబాలు ఇక్కడ జీవిస్తున్నారు. ఒక 30-35 వేల ఓట్లు ఉన్నాయి. ఈ ఓట్లను కొల్లగొట్టాలని చెప్పి ఆగమేఘాల మీద 3వ తారీఖు నాడు పోలింగ్ ఉంటే 2వ తారీఖు నాడే స్వయంగా కేటీఆర్ గారి మీటింగ్ పెట్టి మీ అందరికి కూడా మీ ఇండ్లను, మీకున్న జాగల్ని అమ్ముకునే హక్కు కల్పిస్తామని చెప్పి ఒక జీవో ఇచ్చి ఇప్పటి వరకు కూడా అమలు కాలేదని చెప్పి మళ్ళీ వాళ్ళు నిలబెడుతున్నారు. అంటే అర్థం ఏంటి? నీకు ఓట్లు వచ్చినప్పుడు ప్రజలు గుర్తొస్తారు తప్ప ఓట్ల మీద ఉన్న ప్రేమ, నీ సీటు మీద ఉన్న ప్రేమ ప్రజల మీద లేదనడానికి సజీవ సాక్ష్యం ఆ ఎల్బీనగర్ ఉదంతం. గుర్తుపెట్టుకోండి. ఇవాళ ఇక్కడ అంటే ఇక్కడ కూడా ఏమైనా చచ్చిపోతానో లేకపోతే ఇంకా ఎలక్షన్స్ వస్తే మరి ఇక్కడ కూడా సమస్య పరిష్కృతం అని చెప్పి అనుమానం వచ్చే ఆస్కారం. చాలా దిక్కులు ఏమంటుంది తెలుసా, అరే మా దగ్గర కూడా ఏమైనా అయితే మంచిగుండే, మా దగ్గర ఎన్నికలు అయితే మంచిగుండు, నాకు బై ఎలక్షన్లు వస్తాయి, నాకు పెన్షన్లు వస్తాయి,
బై ఎలక్షన్లు వస్తే నాకు రేషన్ కార్డు వస్తుంది, బై ఎలక్షన్లు వస్తే నాకు హామీలు వస్తాయి, బై ఎలక్షన్లు వస్తే మేము బాగుపడతామని చెప్పి అనుకునే పరిస్థితి వచ్చింది. అంటే అర్థం ఏంటంటే వాళ్లకు ఎన్నికలప్పుడు ఉండే శ్రద్ధ మనకు వట్టప్పుడు లేదనడానికి అనేక ఉదంతాలు ఉన్నాయి. నేను ఒకటే ఇవాళ డిమాండ్ చేస్తున్నా, ఇక్కడ అన్ని పనులు ఈ చరిత్ర అంతా మీరు చెప్పుంటాం. నేను డిమాండ్ చేస్తున్నా, ఇది 500 కుటుంబాలకు సంబంధించిందో 80 ఎకరాలకు సంబంధించిన ఇష్యూ కాదు, 300 ఎకరాలకు సంబంధించిన ఇష్యూ కాదు. ఈ కన్నీళ్ళని, ఈ వేదనని తెలంగాణ మొత్తం చూస్తుంది, తెలంగాణ మొత్తం చూస్తుంది. మీరు అనుకుంటున్నారు ఇందిరా పార్క్ దగ్గర కూర్చున్నారు 500 మంది అని చెప్పి అనుకుంటారు. ఈ 500 మంది ఆక్రందనలు, 500 మంది ఈ కన్నీళ్లు తప్పకుండా తెలంగాణ సమాజం స్పందిస్తుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. వాళ్ళకు రాజకీయాలతో సంబంధం లేకపోవచ్చు, వాళ్ళకు రాజకీయాలతో సంబంధం లేకపోవచ్చు, కానీ వాళ్ళకు మానవత్వంతో సంబంధం ఉంటుంది. వాళ్ళ సాటి మనుషులుగా వాళ్ళ మీద ప్రభుత్వం ఇట్లాంటి దౌర్జన్యం చేస్తున్నప్పుడు తప్పకుండా మద్దతు ఇచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇవాళ వాళ్ళ సపోర్ట్ ఉంటుంది. ఇంతకుముందు వారు చెప్పినట్టుగా పాపం సంబంధం లేని కాలనీల వాళ్ళు కూడా, చుట్టాలు లేకపోతే ఇంత అన్యాయం అని చెప్పి భావించే వాళ్ళు మీకు మద్దతు ఇస్తున్నట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారు. 100% అది జరుగుతుంది. నేను ఇవాళ ఇంటెలిజెన్స్ పోలీసు వాళ్ళు ఇక్కడ ఉంటారు కాబట్టి నేను చెప్తున్నా, మీరు ఈ మాట్లాడినటువంటి సమస్య, దాని గ్రావిటీ, దాని ఇంపార్టెన్స్ ఏందో మీరు చెప్పండి, చెప్పే ప్రయత్నం చేయండి. కేవలం అపీజ్మెంట్ పాలసీ, కొద్దిమంది కోసం, కొద్దిమంది మెప్పు కోసం ప్రజల్ని వేధిస్తా అంటే మాత్రం ఎవరు ఊరుకోరు. గుర్తుపెట్టుకోండి, మీకు అధికారం కట్టబెట్టింది 2023 నవంబర్ వరకే. గుర్తుపెట్టుకో, ఎవరు శాశ్వతం కాదు. అనేక మంది పెద్ద పెద్దలు కాలగర్భంలో కలిసిపోయిండ్రు. ప్రజల ఉసురు పోసుకున్నాడు, ఎవడు ముందట పడడు. గుర్తుపెట్టుకో, ఇవాళ నీ ప్రభుత్వం కూడా నువ్వు అంటున్నావు పోలీసులతోటి దబాయించే ప్రయత్నం చేస్తావు, నీ కార్యకర్తలతోటి మమ్మల్ని దబాయించే ప్రయత్నం చేస్తావు, నీ నాయకులతో మమ్మల్ని ప్రలోభ పెట్టే ప్రయత్నం చేస్తావు. కానీ మా సమస్య తీరదు. ఇట్లా నువ్వు దబాయిస్తే, నువ్వు మమ్మల్ని అదరకొడితే సమస్య తీరదు. ఏది ఏమైనప్పటికి కూడా ఇవాళ నీ అన్నీ అర్థమవుతున్నాయి. మొట్టమొదటిగా ధర్నా చౌక్ ఎందుకు గిరిగా తీసేసింది అంటే, ఈ ధర్నా చౌక్ కనుక ఉంటే ఎక్కడెక్కడ అన్యాయం జరిగిందో, ఎక్కడ ప్రభుత్వం దుర్మార్గాలు చేసిందో అవన్నిటినీ వల్ల వేసేటువంటి ఒక కేంద్రంగా ఉంటుందనే ఆనాడే పసిగట్టే ఈ పని చేసి పెట్టిండు, ధర్నా చౌక్ ఎత్తేసి. కానీ ఆ ధర్నా చౌక్ ఇలా వాళ్ళకు అవసరం పడ్డది. ఇవాళ ధర్నా చౌక్ మళ్ళీ ఆక్రందనలో ఉన్నటువంటి ప్రజల యొక్క సమస్యల పరిష్కారానికి ఒక కేంద్ర బిందువు అయింది. కాబట్టి ఇవాళ పార్టీలతో సంబంధం లేకుండా హనుమంతరావు గారు వచ్చింది, మేము వచ్చినాం. 100% భారతీయ జనతా పార్టీగా మా పరంగా మీకు అన్ని రకాల అండదండలు ఉంటామని చెప్పి మీకు హామీ ఇస్తాము. కాని పక్షంలో ఈ తాత జాగీరేం కాదు, ఈయన జాగీరేం కాదు. కేసీఆర్ గారికి ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టింది వాళ్ళ అమ్మ కాదు, వాళ్ళ నాన్న కాదు, లేదా వాళ్ళ చుట్టపల్లు కాదు, పైసలు కాదు. కట్టబెట్టింది 4 కోట్ల తెలంగాణ ప్రజలు కట్టబెట్టిండు. గుర్తుపెట్టుకో, నీకు కట్టబెట్టింది 2023 వరకైన విషయం మర్చిపోక, గుర్తుపెట్టుకో. ఇవాళ మా గనుక ఈ ప్రభుత్వం వద్దనుకుంటే బంగాళాఖాతం వేసే సత్తా కూడా మాకే ఉంటుంది. గుర్తుపెట్టుకో, నీ అధికారం, నీ కుర్చీ, నీ అధికారం మా ప్రజల చేతిలో ఉంది. ఫీజు పీకెత్తపోతుంది. గుర్తుపెట్టుకో. ఇప్పటికైనా ఇవన్నీ ఒక ఇష్యూ కాదు. ఇలా హైదరాబాద్లో వక్ఫ్ భూముల పేరిట, దేవాలయ భూముల పేరిట, ప్రభుత్వపరమైన భూముల పేరిట రకరకాల పద్ధతులు ఏదైతే వేధించే ప్రయత్నం చేస్తున్నారో ఈ వేధింపులు ఆపండి. నిజంగానే కనుక మీకు చేయాలనుకుంటే గవర్నమెంట్ పరంగా ఇక్కడ ఈ 300 ఎకరాలు, ఇంకో 300 ఎకరాలు ఇవ్వు. ఇది నిజంగానే వక్ఫ్ భూమి అని కనుక చట్టబద్ధంగా కోర్టులు కనుక నిర్ధారిస్తే, చట్టం కనుక నిర్ధారిస్తే ఇంకొక 300 ఎకరాలు మాకు పుక్కలు వచ్చింది కాదు. మేము గుడిసెలు వేసుకున్నాం. మేము గుడిసెలు వేసుకున్నాం కాదు, మేము పుక్కలు తెచ్చుకునేది కాదు, మేము తక్కువ ధరకు వస్తే కొనుక్కునేది కాదు. మేము బాజాప్తా ఆనాడే ప్రభుత్వ పరంగా ఈ కాగితాలన్నీ కూడా లీగల్గా ఉన్నాయని చెప్పి మీ అధికారులు నిర్దేశించిన తర్వాతనే కొనుక్కున్న భూమి. కాబట్టి మేము కొనుక్కున్న భూమి మీద నీవెవరివి అని చెప్పి అడుగుతున్నాను. మా శ్రమతో, మా చెమట పైసల మీద ఇవాళ అనేక మంది పేదలు పొట్ట చేత పట్టుకొని ఇక్కడికి వచ్చి ఇవాళ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకొని బతుకుతున్న కుటుంబాల్లో ఇవాళ ఈ పద్ధతి మీరు చెప్పడం చాలా దుర్మార్గమైంది, అత్యంత పాశవికమైందని చెప్పి నేను గుర్తు చేస్తూ, ఇవాళ మేము కొనుక్కున్న మా ఇళ్లను, మా ఇంటి జాగల మీద ఇవాళ కబ్జా పెట్టే అధికారం ఎవరికి లేదు, ఏ సంస్థకు లేదు, నీకు అంతకంటే కూడా లేదనే విషయం తెలుసుకోవాలని చెప్పి నేను మనవి చేస్తూ, ఇవాళ ఈ సమస్యను 3 నెలలు 4 నెలలు కాదు, తక్షణమే మీరు బహిష్కారం పోకుండా, అహంకారంతో ప్రదర్శించకుండా
ఇవాళ ఇది న్యాయమైందన్నప్పుడు ఒప్పుకుంటే నీకు ఇంత గౌరవం పెరిగే ఆస్కారం ఉంటుంది, ఈ పని చేసి పెడితే నీ మీద విశ్వాసం పెరిగే ఆస్కారం ఉంటుంది. కానీ నాకు వ్యతిరేకంగా చేస్తాననేటువంటి ఈ అహంకారం తగదు తగదు తగదని చెప్పి నేను మనవి చేస్తూ వెంటనే సమస్య పరిష్కరించాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ.